కొని ఉంటారు. ఇక అప్పుడు భూమి "వదలండి బావ, వదలండి బావ మీకే చెప్తుంది" అని అంటూ ఉంటుంది. అయితే గగన్ 2 చేతుల్ని వదిలేసి అలాగే నించొని ఉంటాడు. అయితే భూమి గగన్ మైకంలో మునిగిపోయి గగన్ వదిలేసినా కూడా చూసుకోకుండా "వదలండి బావ, వదలండి బావ" అని చెప్తూ ఉంటుంది. అయితే కాసేపటికి తేరుకొని చూసుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. "మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మరి ఎందుకు నీకింత సిగ్గు" అని గగన్ అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి మరింత సిగ్గుపడుతూ ఉంటుంది. "సరే నేను వెళ్ళిరానా" అని గగన్ భూమికి ముద్దు పెట్టి చెప్తూ ఉంటే, "మళ్ళీ ఎప్పుడు వస్తారు తల తిక్కగారు" అని భూమి అడుగుతూ ఉంటుంది. "మళ్ళీ ఎప్పుడు వస్తారు? పెళ్ళికి ముందు ఇటువంటి క్షణాలు చాలా బాగుంటాయి. పెళ్ళైన తర్వాత ఈ క్షణాలన్నీ గుర్తు చేసుకుంటే అది అతుమధురం" అని భూమి చెప్తూ ఉంటే, "అవును చాలా ఉంటుంది. ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాం. చాలా బాగుంటాయి ఈ తీపి గుర్తులు" అని గగన్ అంటూ ఉంటాడు. "సరే నేను వెళ్ళొస్తాను భూమి" అని గగన్ చెప్తూ ఉంటే, "మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పనే లేదు. మీరు వస్తేనేమో చాలా బాగుంటుంది. వెళ్తేనేమో మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది" అని భూమి అంటూ ఉంటుంది. "మీ నాన్నని ఎప్పుడు ఏడిపించాలనుకుంటే అప్పుడు వచ్చేస్తాను తైతక్క గారు, సరేనా? మరి నేను వెళ్ళిరానా" అని గగన్ అంటూ ఉంటే, "అలాగే" అని భూమి అంటుంది. ఇక గగన్ వెళ్తూ ఉంటే, "నాది ఒక కోరిక ఉండిపోయింది బావా" అని భూమి అంటుంది. "తీరుస్తారా" అని అడగడంతో, "పెళ్లి తరువాతే ఆడవాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరుతారనుకున్నాను. పెళ్లికి ముందేనా" అని గగన్ అంటూ ఉంటే, "అవును తీరుస్తారా మరి నా గొంతెమ్మ కోరికని" అని భూమి అంటే, "ఏంటో చెప్పండి తైతక్క గారు, తీర్చడానికే ట్రై చేస్తాను" అని గగన్ అంటాడు. మామయ్య కృష్ణప్రసాద్ ఇప్పుడు మామయ్య మొన్న నిశ్చితార్థంలో అత్తయ్య పక్కన నిలబడి తాంబూలాలు అందుకుంటే అప్పుడు అత్తయ్య ముఖం ఎంత సంతోషంగా వెలిగిపోయిందో అని భూమి చెప్తూ ఉంటే, "భూమి నీ కోరిక ఏంటో చెప్పు" అని గగన్ అంటూ ఉంటాడు. ఇక కోపంతో కళ్ళు మూసుకొని పిడికిలి బిగించి మరీ వింటూ ఉంటాడు. "అదే బావా, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి. పెళ్లి పత్రికల్లో కూడా మామయ్య పేరు ఉండాలి. అప్పుడు పెళ్లిలో మామయ్య ఉంటారు కదా అత్తయ్య పక్కనే. ఎవరు కూడా మామయ్య ఎక్కడా అని అత్తయ్యని అడగరు కదా. అలా పెళ్లి పత్రికలో పేరు వేయించి అత్తయ్య పక్కన మామయ్య ఉంటే అదే కదా బావా గౌరవం. మామయ్యతో కలిసి తాంబూలాలు అందుకున్నందుకే అత్తయ్య అంత సంతోషంగా ఉంటే, ఇక జీవితాంతం మామయ్యతో కలిసి ఉంటే అప్పుడు అత్తయ్య ఆనందానికి అవధులే ఉండవు. మామయ్య అత్తయ్య పెళ్లి జరగడం వరకు కలిసి ఉండటం మీరు చూసుకోండి. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాది. వాళ్ళిద్దరిని నేను కలుపుతాను" అని భూమి చెప్పగానే గగన్ ఇక భూమి చెంప పగలగొట్టడానికి "ఏయ్" అంటూ గట్టిగా చెయ్యెత్తి కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతాడు. దాంతో భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆ సౌండ్ విన్న శరశ్చంద్ర వాళ్ళు పైన ఏం జరుగుతోంది అని షాకింగ్గా వింటూ ఉంటారు. శరశ్చంద్ర వాళ్ళందరూ పరుగులు పెడుతూ పైకి వస్తూ ఉంటారు. "ఇంకొక్కసారి ఈ ప్రస్తావన తీసుకువస్తే చంపేస్తాను" అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. గగన్ వెళ్తూ వెళ్తూ కుర్చీని కింద పడేసి వెళ్తాడు. ఇక శరశ్చంద్ర వాళ్ళు వస్తున్నారని భూమి వెంటనే ఆ కుర్చీని సరిచేసి నిలబెట్టి ఉంటుంది. "భూమి ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు" అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటే భూమి సిగ్గుపడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. "ఆ సిగ్గును చూస్తేనే మనం అర్థం చేసుకోవాలి అల్లుడు గారు" అని గోరింటాకు చెప్పడంతో ఇక శరశ్చంద్ర ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. "ఛీ" అంటూ అపూర్వ వెళ్ళగానే నక్షత్ర ఒక్కతే భూమి దగ్గరికి వచ్చి, "నిజం చెప్పు భూమి, బావా కోపంగా వెళ్ళడం నేను చూశాను" అని నిలదీస్తూ ఉంటే, "ఏంటి నక్షత్ర, నేను నీకు మళ్ళీ అంత విడమర్చి చెప్పాలా? ఇందాకే చెప్పాను కదా, ఆయింది కొంచెం మోటు సరసం. నేను వద్దన్నానని చెప్పి కొంచెం కోపంగా వెళ్ళారు. వయసులో ఉన్నావు, మరీ ఇంత నేను చెప్తే విని తట్టుకోగలవా" అని భూమి సిగ్గుపడుతూ చెప్తుంది. దాంతో నక్షత్ర కూడా చీకొడుతూ వెళ్తుంది. "చెల్లమ్మ, పసుపు దంచే కార్యక్రమం పూర్తయిపోయింది కదా, ఇక మేం వెళ్తున్నాం" అని వెంకటేష్, సౌందర్య అందరూ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. శారద బాధపడుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ షాపింగ్ బ్యాగులన్నీ పట్టుకొని, "శారదా శారదా, పిల్లలకి బట్టలు తీసుకువచ్చాను. గగన్ పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు పెళ్లి బట్టలు వేసుకోవాలి కదా, ఇదిగో నీకు కూడా పెళ్లి పట్టు చీర తీసుకువచ్చాను, ఇదిగో తాళిబొట్టు కూడా తీసుకువచ్చాను, తీసుకో శారదా" అని చెప్తూ ఉంటే, "ఏమండి ఇవన్నీ వద్దండి" అని శారద అంటూ ఉంటుంది. "శారద, ఇవన్నీ నేను ఇచ్చానని పిల్లలకి అస్సలు చెప్పకు శారదా, వాళ్ళు కోప్పడతారు. కానీ నేను ఇచ్చినవి వాళ్ళు వేసుకుంటే నాకు చాలా సంతోషం. ఈ ఒక్క మాటని కాదనకు శారదా, తీసుకో శారదా" అని కేపీ చెప్తూ ఉంటే, "మీ మాటని నేను కాదనలేకపోతున్నాను, అలాగే నా మాట కూడా ఒకటి ఉందండి" అని శారద అనడంతో, "ఏంటో చెప్పు శారద" అని కేపీ అంటే, "ఒక్క నిమిషం" అంటూ శారద లోపలికి వెళ్తుంది. ఇక శారద విడాకుల పేపర్స్ తీసుకువచ్చి వీటిపై సంతకం పెట్టండి అని అడగడంతో, "ఏంటివి" అని కేపీ అంటాడు. "చెప్పాను కదండి, మనం విడాకులు తీసుకోవాలి, వీటిపై సంతకం చేయండి" అని శారద అంటుంది. "మనం ఎప్పుడు కలిసున్నామని ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి" అని కేపీ అంటాడు. "కానీ విడాకులు తీసుకుంటేనే పెళ్లిలో మనం
కలిసి తిరిగొచ్చండి. నేను అందుకే వీటిపై సంతకం చేయమని చెప్తున్నాను. అప్పుడే గౌరవంగా కూడా ఉంటుంది అని నేను మీకు ముందే చెప్పాను కదా అని శారద అంటుంది. అప్పుడే పిల్లలు మీరిచ్చిన బట్టలు వేసుకుంటారు. మీరు చివరిసారిగా భర్తగా ఇచ్చిన కానుకలుగా వేసుకుంటారు అని శారద అంటుంది. చూడు శారద, నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలుసా? ఎప్పటికైనా నా పిల్లలు నన్ను అర్థం చేసుకుంటారని. కానీ నువ్వు ఇలా విడాకులు ఇవ్వమని చెప్తున్నావు. నేను నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు శారద, ఇంతకన్నా చచ్చిపోమని చెప్పు అని కేపీ సంతకం చేయకుండా వెళ్ళిపోతాడు. తర్వాత సాధన సూట్ కేసు నిండా డబ్బు పట్టుకొని కార్ దగ్గర వెయిట్ చేస్తున్న అపూర్వ గోరింటాకు దగ్గరికి వస్తుంది. ఏంటి సాధన, నన్ను రమ్మని చెప్పావు అని అపూర్వ అడుగుతూ ఉంటే, మేడం, మీరు ఒకప్పుడు నాకు ఇచ్చిన డబ్బుకి నేను డబల్ చేసి ఇస్తున్నాను. మీరు ఇచ్చిన గౌరవాన్ని కూడా తిరిగి ఇచ్చేస్తున్నాను అని సూట్ కేసు ఇస్తూ ఉంటే, నువ్వు మా అపూర్వకే డబ్బులు ఇస్తావా అని గోరింటాకు అడుగుతుంది. ఇలా డబ్బులు ఇస్తోందంటే ఏదో పని మీదే వచ్చి ఉంటుందిలే పిన్ని, ముందు డబ్బులు తీసుకో అని సూట్ కేసుని గోరింటాకు చేతిలో పెడుతుంది. ఇప్పుడు చెప్పు సాధన, ఏం చేయాలి అని అపూర్వ అడగడంతో, భూమి డ్యాన్స్ అకాడమీ పెడుతోంది అని రెస్టారెంట్లో జరిగిన విషయం మొత్తం కూడా సాధన చెప్తూ ఉంటుంది. భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టి ఉచితంగా శిక్షణ ఇస్తే నా బిజినెస్ అంతా పాడైపోతుంది. కాబట్టి తను డ్యాన్స్ అకాడమీ పెట్టకూడదు. అందుకే ఈ డబ్బులు నేను మీకు ఇస్తున్నాను అని సాధన అంటుంది. ఏంటి సాధన, నా కూతురు భూమి డ్యాన్స్ అకాడమీని నేనే అడ్డుకుంటానని నువ్వెలా నాకు డీల్ ఇస్తున్నావు అని అపూర్వ అంటే, మీ కూతురు నక్షత్ర. ఇప్పుడు భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, భూమి ఈ లోకం నుండి వెళ్ళిపోయినా కూడా ఆ ఇంటికి యువరాణి మీ కూతురు నక్షత్రనే అవుతుంది. అమ్మను చంపిన చేతులతోనే కూతుర్ని చంపేస్తే పీడా పోతుంది కదా. మీది కన్నింగ్ మెంటాలిటీ అని నాకు చాలా బాగా తెలుసు అని సాధన అంటే, నువ్వు చాలా షార్ప్ అయిపోయావు సాధన. సరే, భూమి డాన్స్ అకాడమీ పెట్టకుండా నేను అడ్డుకుంటాను. మన ఇద్దరి ఏం కూడా భూమి ప్రాణాలు తీయడమే. సరే ఓకే, మన డీల్ ఓకే అని అపూర్వ అంటుంది. భూమి డాన్స్ అకాడమీ పెట్టకుండా నేను చూసుకుంటాను. నువ్వు నాకు డబ్బు ఇచ్చావు కదా, ఇంకేం నువ్వు దేని గురించి ఆలోచించకు అని అపూర్వ అభయం ఇవ్వడంతో, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సాధన అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. తర్వాత భూమి శోభాచంద్ర గదిలోకి వెళ్తుంది. అక్కడ శోభాచంద్ర ఫోటోని చూసుకుంటూ శోభాచంద్ర ప్రాణాలు కోల్పోయిన విషయం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అక్కడ శోభాచంద్ర కాళ్ళకు పెట్టుకునే గజ్జలు ఉంటే వాటిని చేతుల్లోకి తీసుకొని కళ్ళకద్దుకుంటూ ఏడుస్తూ శోభాచంద్రని గుర్తు చేసుకొని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే అక్కడే ఒక డైరీ ఉంటుంది. ఆ డైరీలో ఏదో ఒక చిన్న లైన్ రాసి ఉంటుంది. ఇక దానిని తడుముకుంటూ చూస్తూ శోభాచంద్రని గుర్తు చేసుకుంటూ భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడేమో అపూర్వ, ఏంటే నువ్వు డ్యాన్స్ అకాడమీ పెట్టాలనుకుంటున్నావు కదా, ఉచితంగా శిక్షణ కూడానా, ఎలా పెడతావో నేను చూస్తాను, సాధన నాకు డబ్బు ఇచ్చింది కదా అని అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.